నిన్న టీడీపీ పార్టీ ఎటువంటి అట్టహాసం లేకుండా హంగామా లేకుండా సింపుల్గా లోకేష్కి ఒక ప్రమోషన్ ప్రకటించింది. ఏంటంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని నియమిస్తూ అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ను కొనసాగిస్తున్నట్లుగా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే అసలు ఈ ప్రకటన వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఇప్పుడు ఇదే ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకని అంటే ఇప్పటి వరకు కూడా టీడీపీ పార్టీ పెట్టి 4 దశాబ్దాలు అవుతుంది. అంటే దాదాపు 40 ఏళ్ల పైన చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ లెగసీలో చరిత్రలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి పదవి లేనే లేదు. ఎప్పుడు కూడా ముందు ఎన్టీఆర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. తర్వాత ఎన్టీఆర్ చేతిలో నుంచి పార్టీ తీసుకున్న తర్వాత అప్పటి నుంచి పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు కొనసాగుతూ వచ్చారు. ఆ తర్వాత ఎప్పుడైతే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉంటూ ఇటు ఏపీ అధ్యక్షుడిగా ఒకరిని, అటు తెలంగాణ అధ్యక్షుడిగా ఒకరిని నియమిస్తూ నడుపుతూ వచ్చారు. ఎప్పుడు కూడా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది అయితే లేదు. కొత్తగా ఇప్పుడు ఒక పోస్ట్ని క్రియేట్ చేసి ఆ పోస్ట్లో లోకేష్ని కూర్చోబెట్టడం. సో దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నటువంటి అంశాలు. సో ముఖ్యంగా ఏంటి అంటే దీంట్లో ఒకటి ఆలోచించాల్సింది, చిన్నగా లోకేష్కి లైన్ క్లియర్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించబోయేది లోకేషే, నెక్స్ట్ ముఖ్యమంత్రి లోకేషే అనేటువంటిది చిన్నగా ప్రజల్లోకి, అలానే పార్టీ శ్రేణుల్లోకి, అలాగే కూటమి నేతల్లోకి తీసుకువెళ్ళాలనేది టీడీపీ ఆంతర్యం అనేలాగా చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే దాదాపుగా లోకేష్ని ఈ ఉగాదికి సీఎం పోస్ట్లో కూర్చోబెడతారు అనేటువంటిది చాలా సందర్భాల్లో వినిపించినటువంటి మాట. అయితే ఈ ఉగాదికి లోకేష్ని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి. సో నెక్స్ట్ మళ్ళీ ఉగాది దాకా వెయిట్ చేస్తారా అంటే దానివల్ల యూజ్ ఉండదు. ఎందుకంటే ఆ తర్వాత 2029కి టైం తక్కువ ఉంటుంది. అంటే నెక్స్ట్ ఉగాది అంటే 2027 మార్చి లేదా ఏప్రిల్ వరకు వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ ఎంత టైం ఉంటుంది? 2028 1 ఇయరే ఉంటుంది. 2029కి వచ్చేటప్పటికి ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ 1 ఇయర్ నుంచే ఎలక్షన్ హంగామా మొదలైపోద్ది. 2029 జనవరి నుంచి ఆల్మోస్ట్ ఇక ఎలక్షన్ ఫీవర్లోనే నడుస్తుంది. ఏప్రిల్ ఆర్ మేలో ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఒక 1 or 2 months ముందే నోటిఫికేషన్ కూడా ఉంటుంది కాబట్టి దాదాపు ఫిబ్రవరి మార్చిలో నోటిఫికేషన్ ఉండొచ్చు. అక్కడి నుంచి ప్రభుత్వం నడిచేదేమి ఉండదు పెద్దగా. సో 29లో పెద్ద మ్యాటర్ ఏం లేదు. సో ఇక 1 ఇయర్ టైం అనేది మాత్రమే ఉంటుంది. సో ఈ 1 ఇయర్లో ఏం చేయగలుగుతాడు, తనను తాను ఏం ప్రూవ్ చేసుకుంటాడు అంటే దాదాపుగా ప్రూవ్ చేసుకుంటానికి కూడా ఏం ఉండదు. సో అప్పుడు పదవి ఇచ్చినందువల్ల కూడా ఉపయోగం లేదు. చేస్తే ఇప్పుడు చెయ్యాలి. సో అట్లీస్ట్ ఈ ఇయర్ ఎండ్ లోపన్నా చేయాలి. అప్పుడు కనీసం ఒక 2 సంవత్సరాల టైం దొరుకుతుంది. మరి ఇప్పటి వరకు లోకేష్ ఏం ప్రూవ్ చేసుకోలేదా అంటే ఇప్పటి వరకు లోకేష్ ప్రూవ్ చేసుకున్నది ఏదైనా కావచ్చు. అది విద్యాశాఖ మంత్రిగా కావచ్చు, ఐటీ శాఖ మంత్రిగా కావచ్చు, ఆయనకి ఇచ్చినటువంటి పదవుల్లో ఏదైనా సరే ఆ శాఖలకు సంబంధించి ఆయన ఏం చేసినా సరే. నిన్న కూడా ఇంటర్ ఫలితాలు, 10th ఫలితాలు ఇవి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ కళాశాలల్లో భారీ స్థాయిగా ఉత్తీర్ణత పెరిగింది, 77% వచ్చింది, గతంలో ఎప్పుడు లేని విధంగా ఇది లోకేష్ గారి కృషి అని చెప్పి నిన్న గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఇవన్నీ కూడా అండర్ ద గైడెన్స్ ఆఫ్ చంద్రబాబు అనేదే వస్తుంది తప్ప ఇది లోకేష్ టాలెంట్ అనేది రాదు. ఎందుకని అంటే ప్రభుత్వ పరమైనటువంటి విధానాలను అమలు చేసేది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడే ప్రభుత్వం మొత్తానికి హెడ్. సో ఆయనే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం కింద ఉన్నటువంటి మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన వాళ్ళు అమలు చేస్తారు. అంటే మంత్రులు సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఉండొచ్చు, కాదను, కానీ అవి కూడా ముఖ్యమంత్రితో చర్చించాకే నిర్ణయం అవుతుంది. కానీ లోకేషే ఈ కీ పొజిషన్కి వచ్చినప్పుడు, ఒక ముఖ్యమంత్రి స్థానానికి వచ్చినప్పుడు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు కేవలం తన శాఖ గురించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అదే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే మిగిలిన అన్ని శాఖల గురించి, మొత్తం రాష్ట్రం గురించి, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలను ఉద్దేశించి కేంద్రంలో ఇలా అనేక రకాలుగా తను పనిచేయాల్సి ఉంటుంది. సో వీటన్నింటికి సంబంధించి కూడా
మొత్తం ఆయన టాలెంట్ ఏంటి, ఏ విధంగా దీన్ని మేనేజ్ చేయగలుగుతాడు అనేదే ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. సో మనం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే లోకేష్కి చిన్న చిన్నగా లైన్స్ క్లియర్ చేసేటువంటి పనిలోనే టీడీపీ ఉంది. మీరు గమనించినట్లయితే ప్రతి చిన్న విషయంలోనే కూడా లోకేషే ఇనిషియేటివ్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా అమరావతికి గెజిట్ ఇచ్చినటువంటి సందర్భంలో కూడా లోకేషే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, మోదీని కలవడం జరిగింది, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలవడం జరిగింది. సో మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం XYZ అని చెప్పారు. అలాగే ఏ చిన్న విషయానికైనా సరే కేంద్రం దగ్గరికి ముందు లోకేష్ వెళ్తున్నాడు. యాక్చువల్గా కేంద్రంతో పని ముఖ్యమంత్రికి ఉంటుంది, లోకల్గా ఉన్నటువంటి మంత్రులకు ఉండదు, లేదా ఇక్కడ మన రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీలు కేంద్రంలో ఉంటే వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు రాష్ట్రం తరపున అక్కడ ప్రశ్నిస్తారు. కానీ ఇక్కడ విచిత్రంగా లోకేషే అక్కడికి వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితి. అంటే లోకేష్ ఈజ్ ద క్యాపబుల్ పర్సన్ అని చెప్పి టీడీపీ ప్రొజెక్ట్ చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉంది. నెక్స్ట్ ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, అన్ని నియోజకవర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వీరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వీళ్ళందరితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశాడు లోకేష్. అప్పుడే మనం మాట్లాడుకోవటం కూడా జరిగింది. ఈ సమావేశాలు వెనుకున్నటువంటి కారణం ఏంటంటే కూటమికి చెందినటువంటి అందరి నేతలతోటి లోకేష్ మంచి వ్యక్తి, లోకేష్ ఈ పొజిషన్ లో ఉంటే బాగుంటుంది అనేది తనకి తాను లైన్ క్లియర్ చేసుకుంటానికి అందరినీ కూడా కలుపుకుపోయేటువంటి ధోరణిలో ఉన్నాడు అనేది ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం. సో ఇలా ప్రతి చిన్న విషయంలోనూ లోకేష్ ని ఎలివేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఎలివేషన్ లో కొన్ని తప్పులు కూడా జరుగుతాయి. అందులో భాగంగానే ఈ ఫ్లైట్, ఇండిగో ఫ్లైట్స్ కి సంబంధించినటువంటి ఇష్యూ నడిచినప్పుడు రిపబ్లిక్ టీవీలో లోకేష్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు అన్నప్పుడు అర్నబ్ గోస్వామి ప్రశ్నించి అసలు లోకేష్ ఎవరు, దీన్ని పట్టించుకోవాల్సింది కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, హూ ఈజ్ లోకేష్ అని ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో ఎలివేట్ చేసేటువంటి క్రమంలో చేసేటువంటి తప్పులు ఇవన్నీ పక్కన పెడితే నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తప్పుకుని లోకేష్ ని సీఎం సీట్ ఎక్కిస్తే జరగబోయేది ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం, ఎందుకంటే మనం గడిచినటువంటివి ఒకసారి పరిశీలిద్దాం. 2014 నుంచి 2018 వరకు తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలో ఉంది. సో అంటే కేసీఆర్ సీఎంగా నడిపించారు. తరువాత 2019 వరకు ఉండాల్సినటువంటి ప్రభుత్వాన్ని సంవత్సరం ముందుగానే అసెంబ్లీ డిజాల్వ్ చేసి 2018లోనే ఆయన ఎన్నికలకు వెళ్ళటం జరిగింది. 2018లో మళ్ళీ ఆయన గెలిచారు. సో ఆ తరువాత కేటీఆర్ ని సీఎం స్థానంలో కూర్చోబెడతారని చెప్పి చాలా ఊహాగానాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా కేటీఆర్ ని సీఎం సీట్ లో కూర్చోబెట్టల, కేసీఆర్ కొనసాగారు. 2023లో మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళారు. ఈసారి టిఆర్ఎస్ ఓడిపోయింది, అంటే అప్పటికి బీఆర్ఎస్ గా మారింది అనుకోండి, విషయం పక్కన పెడితే ఓవరాల్ గా ఓడిపోయింది. అంటే అదే 2018, 2023 మధ్యలోనే కేటీఆర్ ని సీఎం సీట్ లో కూర్చోబెట్టి కేసీఆర్ తప్పుకుని ఉండి ఉంటే కేటీఆర్ కి తనేంటి అని ప్రూవ్ చేసుకుంటానికి ఒక అవకాశం దొరికి ఉండేది. సో ఆ అవకాశం లేదు. దాని ఫలితంగా ఇప్పుడు 5 ఏళ్ళు ప్రభుత్వంలో లేకుండా ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి పరిస్థితి. నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ప్రభుత్వం వచ్చిద్దా రాదా అనేది చెప్పలేనటువంటి పరిస్థితి. ఒకవేళ వచ్చినా కేసీఆర్ నే సీఎం గా ప్రజలు కోరుకుంటున్నారా, కేటీఆర్ వచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తారా? అంటే దాదాపుగా తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ ని యాక్సెప్ట్ చేసినంతగా కేటీఆర్ ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. సో మరలా ఇంకొక 10 ఏళ్ళ వరకు దాదాపుగా ఆయన వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. దాదాపు ఇదే సిచ్యువేషన్ రాహుల్ గాంధీ. 2004-9 మధ్యలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. 9 నుంచి మరలా 14 మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రాహుల్ గాంధీని గనక లాస్ట్ 3 ఇయర్స్ 2 ఇయర్స్ పిఎం గా చేసేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉండేది. కానీ ఇప్పటి వరకు రాహుల్ గాంధీ 2014 నుంచి ఇప్పటి వరకు కనీసం ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇంకా భవిష్యత్తులోనైనా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిద్దన్న నమ్మకం కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో ఇటువంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ అధికారం తమ చేతిలో ఉన్నప్పుడే వాడుకోగలిగితే వేరుగా ఉంటుంది. ఒకవేళ వాడుకోలేకపోతే మరలా జీరో నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక 10 మెట్లు ఎక్కి అక్కడ ఉన్నారు. ఈ టైంలో లోకేష్ ని కనుక సీఎం గా చేస్తే 11వ మెట్టు నుంచి లోకేష్ ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది. అదే చెయ్యకపోతే మరలా ఎలక్షన్స్ కి వెళ్తే 2029 ఎన్నికల్లో కనుక ఈసారి చంద్రబాబు నాయుడు కాదు ముఖ్యమంత్రి అభ్యర్థి లోకేష్ అంటే
అది మరలా లోకేష్ ఒకటో స్టెప్ నుంచి మొదలు పెట్టడం అవుతుంది, 11వ స్టెప్ నుంచి కాదు. ఎందుకంటే ఈసారి లోకేష్ అభ్యర్థిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగితే ఇటు కూటమిలో అందరూ సపోర్ట్ చేస్తారన్న గ్యారంటీ లేదు. ముఖ్యంగా ఇప్పటికే జనసేన నేతలు, జనసేన నాయకులు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు పార్టీ మీద. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబుకి, లోకేష్ కి మరీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, కూటమిలో మనం కూడా భాగమే, మనమేమి బానిసలం కాదు అనేటువంటి ఉద్దేశం చాలా మంది పార్టీ నాయకుల్లో ఇప్పటికే వినిపిస్తుంది. కొంతమంది బహిరంగంగా పవన్ కళ్యాణ్ వద్ద చర్చించినప్పటికీ మరి కొంతమంది చర్చించలేక తమలో తాము మొదలు పడుతున్నారు అనేది జనసేన శ్రేణులు బహిరంగంగా చాలా చోట్ల మాట్లాడుకుంటున్నటువంటి అంశాలు. సో మనము పార్ట్నర్స్ కానీ అంతేగాని మనం వర్కర్స్ కాదు అనేది జనసేన ఉద్దేశం. సో కాబట్టి మరలా ఈసారి చంద్రబాబు కాదు, లోకేష్ సీఎం క్యాండిడేట్ అంటే లోకేష్ కి ఎందుకు ఇవ్వాలి, మా పవన్ కళ్యాణ్ లేడా, పవన్ కళ్యాణ్ కి సీఎం ఇవ్వచ్చు కదా, ఎప్పుడు మేము డిప్యూటీ సీఎం స్థాయిలోనే ఆగిపోవాలా, మీ కింద పదవుల్లోనే ఉండాలా అనేది జనసేన నాయకులు ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తుంది. బీజేపీ అంటే ఏపీలో పెద్దగా ఓటింగ్ పర్సంటేజ్ లేదు కాబట్టి వారు గట్టిగా పట్టుపట్టకపోవచ్చు, కానీ వారు కూడా కొంతవరకు వ్యతిరేకత అయితే తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ ని సీఎం క్యాండిడేట్ గా నుంచోబెట్టండి అని అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో కూటమిలో చీలికలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రాష్ట్ర ప్రజలు ఇటు లోకేష అటు జగన్మోహన్ రెడ్డి అని తేల్చుకునేటువంటి పరిస్థితి వస్తే ఆల్రెడీ 5 సంవత్సరాలు ఎలా పరిపాలించాడు ఏంటి అనేటువంటిది ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూశారు. అలాగే ఒక 5 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో మరి అలాంటి వ్యక్తిని మరలా ఎన్నుకుంటే గడిచినటువంటి 5 ఏళ్లలో ప్రభుత్వాన్ని నడిపించడం కావచ్చు, తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, కరోనా సంక్షోభం సమయంలో 2 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నిలబెట్టినటువంటి పరిస్థితి కావచ్చు, ప్రజలకు డీబీటీ ద్వారా నిధులు పంపించి కరోనా సంక్షోభంలో కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసినటువంటి అంశాలు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా చర్చనీయాంశం అవుతాయి. సో ఈ సందర్భంలో ఏ అనుభవం లేనటువంటి మంత్రిగా అనుభవం వేరు, ముఖ్యమంత్రిగా అనుభవం వేరు, రెండిటికి చాలా తేడా ఉంది. సో కాబట్టి ఏ అనుభవం లేనటువంటి లోకేష్ వైపు ఓటేయాలా లేదా 5 ఏళ్లు కనీస అనుభవం ఉన్నటువంటి జగన్ వైపు ఓటేయాలా అనేది ప్రజలు నిర్ణయించుకునేటువంటి పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కూటమిలో చీలిక వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అదే ఇప్పుడే చేసేస్తే ఈ 2-3 ఏళ్ళు ఏది మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి ఒకవేళ మాట్లాడి కూటమి విడిపోయినా కానీ టీడీపీకి కావలసినటువంటి మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ మెజారిటీనే ఉంది కాబట్టి ప్రభుత్వం అయితే కొనసాగుతుంది. సో ఒకవేళ కూటమి నుంచి జనసేన విడిపోతే జనసేన ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. సో ఇదే కొనసాగిద్ది. సో ఓవరాల్ గా లోకేష్ ని ఇప్పుడు పొజిషన్ మార్చి ప్రమోషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎలివేట్ చేయడం, నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ లోకేషే అనేది చిన్నగా సంకేతాలను పంపిస్తూ లోకేష్ కి లైన్ క్లియర్ చేసేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. సో మరి ఇది టీడీపీకి మేలు చేస్తుందా, నష్టం చేకూర్చిద్దా అనేది తరువాత తీసుకోబోయేటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది.